ఇమ్యూనిటీ అంటే నాకు తెలిసింది, నా అనుభవంలో ఉన్నది మీకు షేర్ చేసుకుంటాను. ఇమ్యూనిటీ అంటే సాధారణంగా తట్టుకునే శక్తి. అంటే మనం తీసుకున్న ఆహారం నుంచి పోషకాలనేది మన స్టమక్కు చిన్న పేగులు, పెద్ద పేగులు విడదీసి మనకి శరీరానికి ఇస్తుంది. ఆ వ్యర్థ పదార్థాన్ని కూడా అవి బయటికి నెట్టేస్తాయి. ఆ పోషకాలు ఏమైతే శరీరంలోకి వస్తాయో అవి శరీరంలో ఉన్న అన్ని కణాలకు వెళ్తాయి. ఆ అన్ని కణాలు మన శరీరంలో ఉండి వాటికి నుంచి శక్తిని తయారు చేస్తాయి. ఆ శక్తి అనేది మనం వాడుకొని మనం జీవిస్తాము. ఇది ఒక సైకిల్ అనమాట. ఈ సైకిల్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు మనం తట్టుకునే శక్తి తగ్గిపోతుంది. అంటే ఒకవేళ ఈ సైకిల్‌లో పోషకాలు మనం తీసుకునే ఆహారంలో లేకపోవడం వల్ల గానీ, లేదా తీసుకున్న ఆహారం సరిగ్గా అరిగించుకోలేక మన పొట్ట ఇబ్బంది పడి పోషకాలను తీసుకోలేకపోవటం వల్ల గానీ, లేకపోతే శరీరంలో ఉన్న కణాలు శక్తిని తయారు చేసే సామర్థ్యం కోల్పోవటం గానీ, ఈ మూడిట్లో ఏది జరిగినా సరే మనం ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటాము. సో, ఇమ్యూనిటీ నా ఉద్దేశం ప్రకారం పోషకాల కోసం ఈ 3 భాగాల నుంచి మెయిన్‌గా చూస్తుంది. ఒకటి రక్తం. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా పోషకాలు మనం తిన్నవి అక్కడికే చేరుతాయి. రెండోది లివర్. కొంత స్టోరేజ్ పోషకాలు అందులో ఉంటాయి. మూడోది మన శరీరంలో ఉన్న బోన్స్. సో, ఎప్పుడైతే రక్తంలో తగ్గుతాయో వెంటనే లివర్‌లో చూస్తుంది. లివర్‌లో తగ్గుతాయో అప్పుడు మన బోన్స్‌లో చూస్తుంది. సో, పోషకాలు ఈ వరుస క్రమం ప్రకారం ఎప్పుడైతే తగ్గుతాయో దానికి కరస్పాండింగ్‌గా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి రక్తంలో కొంత పోషకాలు తగ్గితే వెంటనే జలుబు చేయడం చేస్తుంది. ఆ పోషకాలు రీప్లేస్ అయిన వెంటనే ఆ జలుబు వెంటనే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదే రక్తము ప్లస్ లివర్ ఈ రెండిట్లో పోషకాలు తగ్గిపోతే మనకి విపరీతమైన జ్వరం వచ్చే అవకాశం ఉంది. సో, అప్పుడు మనకి వెంటనే బాడీ అనేది సరైన పోషకాల కోసం బాగా రిక్వెస్ట్ పెడుతుంది మనకి. అది మనం అర్థం చేసుకోలేకపోతే వెంటనే మన బాడీలో ఉన్న అన్ని ఎముకల దగ్గర నుంచి ఎంతో కొంత పోషకాలని తీసుకొని వాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ 3 రకాలుగా మన శరీరంలో ఇమ్యూనిటీ అంటే తట్టుకునే శక్తి, అంటే బయట నుంచి వచ్చే ఏదైతే చలి గాని, లేదా వాతావరణ ఎఫెక్ట్స్ కానీ, ఇంకేదైనా వాటిని తట్టుకునే శక్తి ఈ మూడిటి సోర్స్ నుంచి తయారు చేస్తుంది. అందుకే మనం పోషకాహారం తీసుకొని శారీరక శ్రమ చేయాలని ప్రతి ఒక్క పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. ఈసారి మీకు జ్వరం గాని, జలుబు గాని చేసినప్పుడు ఈ ఒక్కటి గమనించండి. ఎందుకంటే శరీరం అనేది ఎప్పుడూ తగిన ఉష్ణోగ్రత మెయింటైన్ చేస్తూ ఉండాలి. మెయింటైన్ చేస్తూ ఉండాలి అంటే ఆ ఉష్ణోగ్రత తయారు చేయాల్సిన కావాల్సిన పోషకాలను మనం అందిస్తూ ఉండాలి. సో, మనం ఒకవేళ సరైన పోషకాలు తీసుకోవడానికి ఒకసారి కుదరకపోతే కొన్ని రకాలు ఈ విధంగా చేయొచ్చు కొంతమంది. వేడి నీళ్ళు తాగటం వల్ల మన శరీరంలో మినిమమ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇక ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో లేదా ఏవైతే షార్ట్ కట్స్ ఉంటాయో మన శరీరంలో ఫైర్‌ని జనరేట్ చేసేవి వాటన్నిటిని మనం వాడొచ్చు. ఒకటి ఆల్రెడీ చెప్పిన విధంగా వేడి నీళ్ళు వాడటం గానీ, రెండవది మిరియాలు తినటం వల్ల గానీ, లేదా కొన్ని రకాల మెంతులు ఇలాంటివి తినటం వల్ల గానీ శరీరంలో వేడి అనేది బాగా పెరుగుతుంది. అప్పుడు తట్టుకునే శక్తి పెరిగిద్దని చాలామంది గమనిస్తూ ఉంటారు. ఇవన్నీ షార్ట్ కట్స్. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు ఉంటే అవి సరైన రీతిలో అరుగుదల అయ్యి ఆ పోషకాలన్నీ శరీర భాగాలకు మంచిగా అందుతున్నట్లయితే మన శరీరం అనేది ఎప్పుడూ మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది.